సాధారణంగా ఇదివరకు నక్సల్స్ది షెల్టర్ జోన్ అనేవాళ్ళు మా బెజవాడిని. ఎందుకంటే అక్కడ ఎలాంటి నక్సల్ కార్యకలాపాలు జరిగేది కాదు. కానీ నక్సలైట్లు అక్కడికి వచ్చి ఉండిపోయేవాళ్ళు. ఎందుకంటే ఒక మహానగరం కాబట్టి ఎవరినెవరు అడగరు కాబట్టి ఓ ఇంట్లో అద్దెకి తీసుకుని 4 రోజులు పాటు ఉంటావు, 2 నెలలు ఉండు, 6 నెలలు ఉండు, 7 నెలలు ఉండు, ఎవరికి తెలియాలి? అది ఎప్పుడు తెలిసిందంటే అప్పట్లో పుష్ప హోటల్ సెంటర్ దగ్గర ఒక కాల్పుల సంఘటన జరిగినప్పుడు గిరిపురం ప్రాంతం దగ్గర అక్కడ అప్పుడు నక్సల్స్ ఇక్కడికి వచ్చి ఎట్లా కాల్చగలిగారంటే అక్కడే ఉంటుంటారు వాళ్ళు అప్పుడప్పుడు అన్నటువంటి విషయం తెలియదు. అట్లాగే ఇప్పుడు తీవ్రవాదులకు హైదరాబాద్ ఏమైనా షెల్టర్ జోన్ అవుతుందో చూసుకోవాల్సి ఉంది. ఎందుకంటే లేటెస్ట్గా ఐసిస్తో సంబంధాలు ఉన్న కరడుగట్టిన ఉగ్రవాది రిజాన్ అబ్దుల్ హజీ అలీ అలియాస్ రిజ్వాన్ 4 నెలలు హైదరాబాద్లో మకా వేసినట్టు తాజాగా బయటపడింది. ఈ మేరకు సైదాబాద్లో అతని నివాసం ఉన్న అపార్ట్మెంట్లో ఆదివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేసింది. ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న అతని మీద ఢిల్లీ, పూణేలో కూడా కేసులు ఉన్నాయి. ఎక్కడా పట్టుబడకుండా ప్రధాన నగరాల్లో తలదాచుకుంటూ యువతను రెచ్చగొడుతూ విధ్వంసాలకు రచన సాగిస్తుంటాడు. అతడి స్వస్థలం ఢిల్లీ సమీపంలోని దర్యాగంజ్. ఏడాది ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. విచారణ అతడు పూణే కేసులో తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాదని హైదరాబాద్లో మకాం వేశాడని తేలింది. నగరానికి చెందినటువంటి రిజ్వాన్ ఏడాది మార్చిలో సైదాబాద్ శంకేశ్వర్ బజార్లోని అపార్ట్మెంట్లో అద్దెకి 5,500 రూపాయలకు దిగాడు. వ్యాపారం చేసేందుకు వచ్చినట్టుగా నమ్మించాడు. అతను రోజు ఉదయం బయటికి వెళ్ళి సాయంత్రానికి ఫ్లాట్కు చేరుకునేవాడు. స్థానికంగా ఎవరితోనూ అంతగా మాట్లాడేవాడు కాదు. అద్దెను కూడా నగదు రూపంలో చెల్లించేవాడు. ఏటా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. ఈ క్రమంలో ఆగస్టులో ఢిల్లీ స్పెషల్ పోలీసుల తనిఖీలో రిజ్వాన్ పట్టుబడ్డాడు. విచారిస్తే హైదరాబాద్లో మకాం వేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో కీలక సమాచారం సేకరించుకొచ్చినటువంటి ఎన్ఐఏ బృందం రిజ్వాన్ నివాసం ఉన్న ఫ్లాట్ని పరిశీలించింది. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న రిజ్వాన్ నగరంలో ఉండేందుకు పాకిస్తాన్లో తలదాచుకున్న ఫర్హతుల్లా గోరి సహకరించినట్టుగా ఎన్ఐఏ భావిస్తోంది.